అసలు ఎవరిది తప్పుంది అక్కడ సంజయ్ థియేటర్ జరిగిన ఇష్యూలో అసలు ఎవరిది తప్పుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొన్న జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి జారిపోవడం జరిగింది. అది అందరికీ బాధాకరమే. అలాంటి సంఘటన జరగద్దని అందరూ కోరుకుంటారు. కానీ అలాంటి చావు మీద కూడా ఇప్పుడు శవాల మీద పేలాలు ఏర్పడే రకంగా ఈరోజు తెలంగాణ రాజకీయం జరుగుతుంది. ఈరోజు చూస్తే చాలా సినిమా రిలీజ్ ఈవెంట్స్లలో చాలామంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో పుష్కర ఘాట్లో కానీ చాలా పార్టీ మీటింగ్లలో కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా శవాల మీద మొత్తం పేలాలు ఏర్పడే రాజకీయాలు ఈరోజు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు జరగద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి రాజకీయాలని ఇతర పార్టీల మీద రుద్దుతూ ఇతర నాయకుల మీద ఒక సెలబ్రిటీని తన ఫేమ్ను కించపరిచేలా చేస్తూ అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, బయట ఇట్లా ఇద్దరి ప్రాణాలు పోయినాయి అనేసి ఏసీపీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను సినిమా చూసిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళి కలుగుతా అని చెప్పడంతోనే డీసీపీ వచ్చి మరి మిమ్మల్ని ఇక్కడ బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం అని చెప్పేదాకా బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా చెయ్యి ఊపుకుంటూ బయటికి పోయిండు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే అండి, ఇప్పుడు దాని మీద మా అల్లు అర్జున్ గారు పూర్తి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలామంది ఓయూలో ఉన్న కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఓయూ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళు వేయడం, ఇంకా వాళ్ళ పూల మొక్కలన్నీ పగలగొట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్ళి దాడి చేస్తున్నారు. అదే గురుకులంలో చనిపోయిన 49 మంది పిల్లల చూడడానికి ఏ కోమటిరెడ్డి పోలే ఒక ఎవ్వరు కూడా 25 లక్షలు కాదు కదా, కనీస పరామర్శ కూడా చేయలేదు. ఈరోజు చావుల మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 49 మంది పిల్లలు చనిపోయారని పూర్తి వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ కనీసం పరామర్శ పోని ఈరోజు సీఎం అల్లు అర్జున్ గారి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే మీరు ఏమంటారు అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పుందని మీరు అనుకుంటున్నారు? తప్పంటే ఏం లేదండి, చిన్నపిల్లల్ని 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వైన్ షాప్లోకి అలవ్ లేదు. అలాంటి సినిమాలకు సిగరెట్లకు మందు తాగడానికి వాళ్ళకు అలవ్ లేనప్పుడు సినిమా థియేటర్లకు తీసుకుపోవడం తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్ట్ అంటారో ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా.